హాయ్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ సై 45 డేస్ మ్యాథ్స్ ఛాలెంజ్లో ఈరోజు డే 8. ఈరోజు మన టాపిక్ బేసిక్ అర్థమెటిక్ రూల్స్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఈ ఒక టాపిక్లో డౌట్ ఉండడం వల్ల మ్యాథ్స్ని డిఫికల్టీ ఫీల్ అవుతారు. ఇందులో బ్రాకెట్ అంటే ఇంటూ, ఒక నంబర్ ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. కమింగ్ టు ఇయర్, రెండు సేమ్ సింబల్ ఉన్నప్పుడు యాడ్ చేసి అదే సింబల్ వేయాలి. ఇక రెండు మైనస్ సింబల్ ఉన్నప్పుడు కూడా సేమ్ అదే సింబల్ వేయాలి. రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అంటే రెండిట్లో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో ఆ సింబల్ వేయాలి. ఇక్కడ కూడా సేమే. కమింగ్ టు ఇయర్, ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేకపోతే ఏది ఉన్నట్టు ప్లస్, రెండు సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేసి అదే సింబల్ వేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, 12 + 3 15. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, రెండు సేమ్ సింబల్స్, -12 -3. రెండింటికి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. 12 + 3 15. రెండింటికి ఏ సింబల్ ఉంది? మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏదవుతుంది? మైనస్ అవుతుంది. 12 - 3. 12 ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 12లో నుండి 3 చేస్తే 9 వస్తుంది. రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 12. దానికి ఏ సింబల్ ఉంది? 9. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, -12 + 3. రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. 12 - 3 9. రెండిట్లో పెద్ద నెంబర్ 12, దానికి ఏ సింబల్ ఉంది? మైనస్. మల్టిప్లికేషన్ రాండి. రెండు సేమ్ సింబల్ ఉన్నప్పుడు మల్టిప్లై చేసి అదే సింబల్ వేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 12 ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, 3 ముందు ఏ సింబల్ లేకపోయినా ప్లస్ ఉన్నట్టు. రెండు సేమ్ సింబల్స్ కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. 12 × 3 36. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 12 × 3 36. 12 ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 12 × 3 36. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 12 × 3 36. ఇందాక ఎడిషన్ చూసాం, మల్టిప్లికేషన్ చూసాం. ఇందులో సబ్ట్రాక్షన్, డివిజన్ చూద్దాం. చూడండి, మైనస్ మైనస్ బ్రాకెట్ అంటే ఇంటూ, ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ అయిపోయింది సింబల్. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏదవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏదవుతుంది? ప్లస్ అవుతుంది. రెండు సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేసి అదే సింబల్ వేయాలి. మైనస్ ఇంటూ మైనస్, సారీ ఇంటూ ప్లస్ ఏదవుతుంది? మైనస్ అవుతుంది. రెండు సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేసి అదే సింబల్ వేయాలి. 12 ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏదవుతుంది? మైనస్ అవుతుంది. 12 - 3 ఏదవుతుంది? 9. మైనస్ బ్రాకెట్ అంటే ఇంటూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -12 + 3. రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. 12లో నుంచి 3 చేస్తే 9. రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? 12. దానికి ఏ సింబల్ ఉంది? మైనస్. -9. బ్రాకెట్ అంటే ఇంటూ, మైనస్ ఇంటూ మైనస్ ఏదవుతుంది? ప్లస్ అవుతుంది. 12 + 3 ఎంత అవుతుంది? 15. రెండింటికి ఏ సింబల్ ఉన్నాయి? సేమ్ సింబల్స్ కాబట్టి ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏదవుతుంది? మైనస్ అవుతుంది. -12 - 3. రెండింటికి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. 12 + 3 ఎంత? 15. రెండింటికి ఏ సింబల్ ఉన్నాయి? మైనస్. -15. డివిజన్ చూడండి, సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. ఇక్కడ రెండు సేమ్ సింబల్స్, ఇది ప్లస్. ఇక్కడ రెండు డిఫరెంట్ సింబల్స్, మైనస్ వస్తుంది. ఇక్కడ రెండు డిఫరెంట్ సింబల్స్, మైనస్ వస్తుంది. చూడండి, 12 ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, 3 ముందు ఏ సింబల్ లేకపోయినా ప్లస్ ఉన్నట్టు. రెండు సేమ్ సింబల్స్ కాబట్టి ఏది వస్తుంది? ప్లస్ వస్తుంది. 12/3 ఆన్సర్ ఎంత? 4. రెండు సేమ్ సింబల్స్ కాబట్టి ప్లస్ వేసాం. 12/3 చేత ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఆన్సర్ ఏంటి? +4. ఇక్కడ రెండు సేమ్ సింబల్స్, ఏది వస్తుంది? ప్లస్ వస్తుంది. 12/3 ఎంత? 4 + 4. ఇక్కడ రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ఎట్లా రాయాలి? ఆన్సర్ మైనస్. ఇక్కడ రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? మైనస్. 12/3 ఆన్సర్ ఎంత? 4. 12/3 ఆన్సర్ ఎంత? 4 -4. ఇప్పుడు మీరు ఒక నంబర్ని 4 అనుకోండి, ఇంకో నంబర్ 16 అనుకుని మీరు ఆన్సర్ చేయండి.